క్యాబ్ వాడు పాము తిప్పినాడు తిప్పుతుండు కారు అటు ఇటు ఇటు అటు అటు మొత్తం రాంగ్ రూట్లే పోతుండు. పోయి లారీకి గుద్దుకోరా అనా. కుండపోచారం రిజర్వాయర్కి ఎట్లా ఎంత దూరం ఈ నుంచి? 4 కిలోమీటర్సా? రైట్, థ్యాంక్ యూ. పైకి రాగానే నేను ఇంత పెద్ద సెలబ్రిటీ అని నాకు ఇప్పుడే తెలిసింది. వావ్, వాట్ ఎ వ్యూ మ్యాన్, క్రేజీ ఉందిగా. మన వాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఎవరు లేదు తెలిసిన వాళ్ళు మనకి. ఎక్సలెంట్ డ్రోన్ షాట్ తీసిన, చాలా బాగున్నాయి. అవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. తాత వచ్చాడే, అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే. స్కిడ్ అవుతుండే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు నేను మామయ్య కొడుకు ఇద్దరం కలిసి కుండపోచారం రిజర్వాయర్కి వెళ్తున్నాము. టాప్ బాక్స్ కూడా పెట్టేసుకున్న బండి పైన నా కెమెరా ఇంకా నాకు కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి. మిగతా విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:25 అవుతుంది. 6 o'clockకి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. లెట్స్ గో. ఎక్సైటెడ్ ఉన్నా నేను కొంచెం. చాలా రోజుల తర్వాత ఇట్లా మార్నింగ్ రైడ్కి వెళ్తున్నాం. సండే రైడ్. గోపుర యాంగిల్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. కొంచెం పైకి వెళ్ళవాలి. ఓకే, ఓకే, ఆల్ సెట్. అరే వెనకకి వచ్చేసి మళ్ళీ ఎట నిలిపావు. పొద్దున జిమ్కి వెళ్తే ఎంత మజా వస్తుందో అంతకంటే డబుల్ ట్రిపుల్ మజా పొద్దున లేచి రైడ్కి పోతే వస్తుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ అనుకోండి. 40 కిలోమీటర్స్ అంటే పోవడం రావడం కలిపి 80 కిలోమీటర్స్. సో 40 కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేనైతే. కొంచెం దూరం వరకు నాకు రూట్ తెలుసు. అక్కడ వరకు వెళ్దాము. అక్కడ నుంచి ఒకసారి రూట్ మ్యాప్ పెట్టుకొని చూద్దాం. రైల్వే గేట్ పడకపోతుంది. వాళ్ళు రైల్వే గేట్ పడితే మళ్ళీ 5-10 నిమిషాలు వేస్ట్ ఆ టైం. అమ్మ పడలేదు. అదృష్టం బాగుంది రోజు మనకు. ఈ రైడింగ్ జాకెట్ లోపల థర్మల్ ఏం వేసుకోలేదు నేను. అయినా కానీ వెచ్చగానే ఉంది. చాలా ఏం పెడతలేదు నాకు. మంచిగా అనిపిస్తుంది. రిలేషన్కి సంబంధించిన జిప్స్ అన్ని కూడా క్లోజ్ పెట్టుకున్నా. ఓపెన్ పెడితే చల్ల పెడుతుండొచ్చు. ఓ వ్రాంగ్లర్. ఏ డాగీ పక్కకు జరుగు. నిన్న మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, నాచారం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. అక్కడికి వెళ్ళినప్పుడు డిస్కషన్ అయింది, మన ఎక్కడికైనా వెళ్దామారా సండే రైడ్కి అని. వెళ్దామో కన్ఫర్మేషన్ లేకుండే. అందుకే నేను నిన్ననే చెప్పలేదు మీకు. ఇంకా పొద్దున 5 o'clock లేచి ఫోన్ చేయంగానే వెళ్దామన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరినాం ఇద్దరం కలిసి. మంచిగా అట్లా మార్నింగ్ ఒక చిన్న రైడ్ చేసినట్టు ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం అట్లా టైం స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం. బాబా ముందర ఇలా గోప్రో జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు కానీ నా కళ్ళకైతే ఎంత బాగా కనిపిస్తుందో ముందర. ఆ క్లౌడ్ వెనకాల నుంచి సూర్యుడి వెలుగు కనిపిస్తుంది ముందర. నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే ఈ వెదర్కి నాకు నా వైజర్కి పిన్ లాక్ యాంటీ ఫాగ్ లేకపోతే మొత్తం ఫాగ్ వచ్చేస్తుండే. ఇప్పుడు ఆ పిన్ లాక్ ఉంది కాబట్టి ఫాగ్ వస్తలేదు. సాయం చూసుకుంటూ పోవాలి. మళ్ళీ నేను నా మట్టుకు నేను వెళ్ళిపోయానంటే వాడు ఒక దగ్గర ఉంటే నేను ఓ దగ్గర ఉంటే. ఇంటర్కామ్లు కూడా లేవు. అంటే నాకుంది ఇంటర్కామ్, వాడికి లేదు. సో కనెక్టివిటీ లేదు ఇద్దరికి ఇప్పుడు రైడ్ చేసినప్పుడు. క్యాబ్ వాడు పాము తిప్పుతుండు కారు అటు ఇటు ఇటు అటు అటు మొత్తం రాంగ్ రూట్లే పోతుండు. పోయి లారీకి గుద్దుకోరా. ఆడ ఎదురుగా లారీ వస్తుంది, దాని ఎదురుగా పోతుండే పిచ్చినప్పుడు. ఇక్కడ ముందర పెద్దది ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది, మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది. ఇక్కడనే వస్తుంది ఇండియన్ ఫ్లాగ్. కనిపించిందా? జై హింద్. లొకేషన్ చూద్దామా? ఎందుకైనా మంచిది. మళ్ళీ అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు అదేదో లొకేషన్ చూసుకొని పోతే అయిపోతుంది. 26 కిలోమీటర్స్ చూపిస్తుందిరా. 7:27. ఓకే, ముందర రైడ్ తీసుకోవాలి. ఇగో దాని నేను చెప్తుందా. ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. అంటే 10 కిలోమీటర్స్ కాదు, ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ వచ్చినాం మేము. షామీర్పేటలోకి చాలాసార్లు వచ్చినా. సో ఇప్పుడు ఇక్కడ ఆగే ఉద్దేశం లేదు మనకి. సీదా వెళ్ళిపోదాం. ఇంకా సన్ రైజ్ కాలేదు, ప్రాపర్ సన్ రైజ్ అయితే కాలేదు. ఇంకా మబ్బులు వెనకాలే ఉన్నాడు సూర్యుడు. కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఓకే, ముందర రైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం పెద్ద పంటలేం వేయలేరు, అంతా డ్రై ల్యాండే ఉంది. వాటర్ లేవనుకుంటే ఇక్కడ పంటలు వేయడానికి సరిపడు. లేకపోతే ఎవరు పెట్టుకుంటారు ఇట్లా ఖాళీ ల్యాండ్. ఈ రూట్ చాలా బాగుంది. చుట్టూ పూల తోటలు, ఫామ్ హౌస్లు, తోటలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫాగీ ఉంది, ఫుల్ కప్పేసింది మొత్తం. మంచి రూట్ అంతా బాగుంది.
ఎందుకో హ్యాండిల్ వదిలేస్తే బండి లెఫ్ట్కో రైట్కో వెళ్ళిపోతుంది. లేదు స్ట్రైట్గానే ఉంది. ఇంతకుముందు అట్లా అయినట్టు అనిపించింది నాకు. ఇంకా ఇదంతా రికార్డింగ్ చేసుకుంటూ పోయింది అనుకో, నా స్టోరేజ్ అయిపోతుంది. కుండపోచారం రిజర్వేర్ దగ్గరలోకి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియో రికార్డింగ్. గూగుల్ తల్లిని నమ్ముకొని పోతున్నాము, ఇదేదో ఊర్లో నుంచి పట్టుకోబోతుంది. ఇప్పుడే తాతను అడిగిన, ఇటే అన్నాడు, స్ట్రైట్ వెళ్ళాలంటుండు. ఇక్కడ పూల తోటలు చాలా కనిపిస్తున్నాయి నాకు. అక్కడ కూడా కనిపిస్తుంది ఆరెంజ్ అండ్ ఎల్లో చామంతి పూలు. అనా కుండపోచారం రిజర్వేర్కి ఎట్లా, ఎంత దూరం ఈ నుంచి? 4 కిలోమీటర్సా? రైట్, థ్యాంక్ యూ. గూగుల్ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి, అంతకు మించి నమ్మొద్దు. మధ్య మధ్యలో గూగుల్ చూసుకుంటున్నా, ఎవరైనా ఒకళ్ళని అడుక్కుంటూ పోతే బెటర్. దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, అది ఎటో తీసుకుపోతుంది మనని. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందంట, వెళ్ళిపోదాం. వెదర్ అయితే చాలా బాగుంది నిజంగా, మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇది అయితే రోడ్ ఏమన్నా ఉందా? స్ట్రైట్గా అక్కడ వరకు కనిపిస్తుంది, దూరం వరకు. ఇదేదో పెద్ద గుడి ఉంది కదా, బాగుంది గుడి, కొత్త కట్టినట్టు. హాయ్ హాయ్ తమ్ముడు, మంచిగా మంట కాపుకుంటురా. ఫామ్ హౌసా? ఈ రూట్లో నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే కుండపోచారం డ్యామ్కి పోవడం కూడా ఫస్ట్ టైమే. అరే అదే అనుకుంటా డ్యామ్. ఓకే, ముందర లెఫ్ట్ తీసుకొని, డ్యామ్ కాదు యాక్చువల్గా రిజర్వాయర్, కుండపోచారం రిజర్వాయర్. గూగుల్ తల్లి ముందర లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. ఇట్లా పోవాలి, ఒకసారి అడుగుదామా? ఎక్కడ కాదు, బండ్లు ఎట్లా పోతాయి? వాళ్ళు పోయారు కదా పైకి. అది ఎంత దూరం అట్లా? అది ఎంత దూరం అట్లా? 8 కిలోమీటర్లు పోవాలనా? అట్లా వస్తే అట్లా పైకి రావచ్చా? పైకి అయితే పోదాంపా, ఇట్లనే పోదాంపా. ఇస్తా వచ్చినాక ఇస్తావు. అట్లా బండోడు వస్తుండు ఒకడు, పైకి వెళ్ళడానికి రూట్ దొరుకుతలేదు. యాక్చువల్గా మేము వీడికి వచ్చినాము కుండపోచారం డ్యామ్ దగ్గర, కానీ బండి దేనికి దారి లేదు. పైకి ఎక్కినాము కొంచెం దూరం, బండి ఏడబెట్టింది చూపిస్తా ఫస్ట్ అయితే మీకు. బండి ఆడ కింద వైట్ కార్ కనిపిస్తుంది కదా, చిన్న కారు, ఆ కారు పక్కన ఉంది నాది. పైకి రాగానే నేను ఇంత పెద్ద సెలబ్రిటీ అని నాకు ఇప్పుడే తెలిసింది. హాయ్ బ్రో. రాగానే నన్ను గుర్తుపెట్టేసేసి అన్నా నీది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అన్నాడు. థ్యాంక్ యూ బ్రో, గుర్తుపట్టినందుకు థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. చేసుకురా? వీడియోలు నచ్చితే లైక్ చేసి, వీడియోలు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? కానీ ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. సన్ రైజ్ ఇప్పుడు అయ్యేటట్టు కూడా కనిపిస్తలేదు. అప్పట్లో మనం బండి పైకి ఎక్కించేద్దాం, అయిపోతుంది. బాగుంది వ్యూ, చాలా బాగుంది. దీంతో చూపియా వ్యూ, డ్రోన్ ఎగ్రేసి చూపిస్తా. ఫస్ట్ అయితే బండి తీసుకుని వద్దాం. ఇక్కడ నుంచి ఒక ఆఫ్ రోడింగ్ 3 కిలోమీటర్స్ వెళ్తే బండి పైకి ఎక్కేనికి ప్లేస్ ఉందంట, చూపిస్తా. ఫస్ట్ అయితే బండి తీసుకొని అడిగిపోద్దాం. ఇదంతా ఎక్కి వచ్చినాం పైకి, బండి ఆడబెట్టిన ఆ వైట్ కార్ వెనక. సో ఇదే రూట్, ఆ స్ట్రైట్ రూట్, మట్టి రోడ్ ఉంది కదా, ఈ రోడ్ 3 కిలోమీటర్స్ పోతే పైకి ఎక్కడానికి ప్లేస్ ఉంటుందంట. చూద్దాం పదండి పోయి. ఆఫ్ రోడ్ ట్రైల్ కూడా అయిపోతుంది అది. ఈ బండి అసలైన మజా ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడే అనిపిస్తుంది నాకైతే. రోడ్ మీద ఎంత దూరం పైన ఏదో పోతున్నాం అనిపిస్తుంది, ఆఫ్ రోడ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈరోజు వెదర్ కూడా నాకు సహకరిస్తుంది, ఎందుకంటే అసలు ఎండనే రాలేదు ఇప్పటి వరకు. మస్తుంది వెదర్. కొంచెం మెల్ల పోదాం, నేను బగాయించుకుంటూ వెళ్ళిపోతున్నా. పాపం వాడు R15 వేసుకొని మెల్ల వస్తుండు, కనిపిస్తలేడు. కొంచెం స్లో చేసుకుందాం. స్పోర్ట్స్ Z900 అనుకుంటా, Z900 800 అది. చాలా బైక్స్ వస్తున్నాయి ఇప్పుడు. మేము వచ్చినప్పుడు అందరు అక్కడనే ఆగిపోయారు, ఇప్పుడు మా వెనుక మొత్తం అందరు వస్తున్నారు. నేను నా బండి కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇంత ఆఫ్ రోడింగ్ చేస్తున్నా దీని మీద. మొత్తం దుమ్ములు ఎప్పుకుంటూ పోతున్నారు వీళ్ళు. చాలా దూరమే ఉంది, 3 కిలోమీటర్స్ కాదు, ఇంకా ఎక్కువనే ఉంది. 4 to 5 కిలోమీటర్స్ ఉంది. మేము ఫస్ట్ బైక్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి లోపలికి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ రావడము. ఇంకా పోతూనే ఉన్నాము, ఇంకెప్పుడు వస్తుందేమో అది. వచ్చింది ఫైనల్గా.
చాలా బండ్లు వస్తున్నాయి వెనకాల, లైన్ గట్టు ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 to 15 బైక్స్ ఉన్నాయి వెనకాల, నా వెనకాల. ఫైనల్లీ వి మేడ్ ఇట్. వావ్, వాట్ ఎ వ్యూ మ్యాన్, క్రేజీ ఉంది కదా. మన వాళ్ళు ఎవరు ఉన్నారా తెలిసిన వాళ్ళు? వీళ్ళు ఎవరు లేదు తెలిసిన వాళ్ళు మనకి. చాలామంది బైకర్స్ వచ్చారు మా వెనకాలనే, కానీ చాలా బాగుంది వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అసలు వెదర్ చూసారు ఎంత బాగుందో. అసలు ఒక దూరం వరకే కనిపిస్తుంది, కొంచెం దూరం వరకే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏముందో ఏం కనిపిస్తలేదు. ఫుల్ ఫాగీగా ఉంది వెదర్. మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అనుకుంటారు? 8 అవుతుంది. వచ్చినందుకు వర్తుంది ప్లేస్, చాలా బాగుంది. ఇవి చూడండి ఎట్లా వస్తున్నాయి, అడ్డమడ్డం వస్తున్నాయి. ఇప్పుడు నేను డ్రోన్ ఎగరేస్తే మొత్తం దాని చుట్టే తిరుగుతాయి ఇవి. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఒక రౌండ్ వేసేసినాము. ఇంకా ఇప్పుడు ఈ మొత్తం స్ట్రెచ్లో ఎక్కడైతే మంచిగా ఉందో ప్లేస్ అక్కడ ఆగుదాము. ఆగి కొన్ని మంచి షార్ట్స్ తీసుకుందాం మనం. గుడి కూడా ఉంది అక్కడ, ఏదో గుడి. ఇక్కడ ఆగుదాము సాయి. మేము ఫస్ట్ ఇవి చూసి షాక్ అయినాం. ఏంటి అవి నీళ్ళల్లో అనుకున్నాము. డ్రోన్ దగ్గరకు పంపించి చెక్ చేస్తే బర్రెలు అవి ఎంత దూరం నుంచి ఈదుకుంటూ వచ్చినాయంటే నేను షాక్ అయిపోయినా. వాటర్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది. కుండపోచారం రిజర్వాయర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈ బ్రిడ్జ్ దగ్గరనే ఉన్నాము. ఫస్ట్ కింద ఒక రోడ్ ఉంది, మట్టి రోడ్, అక్కడనే ఎండ్ అనుకున్నాము. అక్కడ అడిగితే ఇంకొంచెం దూరం ఒక 3 kilometers డిస్టెన్స్ వరకు వెళ్తే బ్రిడ్జ్ పైకి రానికి వే ఉంటుందని చెప్పారు. సో ఆ వే పట్టుకొని పైకి వచ్చి ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాక కొన్ని మంచి ఎక్సలెంట్ డ్రోన్ షాట్స్ తీసిన, చాలా బాగా వచ్చినాయి. అవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, స్లో మోషన్ షార్ట్స్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి అన్ని కూడా. ఇక్కడికి ఈ రోజు మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మార్నింగ్ ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ అయినాము ఇంటి నుంచి. ఇప్పుడు 9-11 అవుతుంది. ఇప్పటికి కూడా వెదర్ అట్లనే ఉంది, కానీ అసలు ఎండ అనేదే లేదు. నేను సన్ రైజ్ వీడియో తీద్దామని వచ్చిన ఇడికి సన్ రైజే లేదు అసలు. ఇక్కడ మొత్తం ఫాగీగా క్లౌడీగా ఉంది వెదర్ అంతా. బాగుంది, కానీ సన్ రైజ్ టైం ల్యాప్స్ ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు సన్ రైజ్ లేదు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇంకా దేవుడు ఏది ప్రకృతిలో ఏది చూపిస్తే అది మనము క్యాప్చర్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి. సో ఈ రోజు ఒక డిఫరెంట్గా అయితే ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1.5 hours ఇక్కడనే టైం స్పెండ్ చేసినాం మేము. ఇంకెక్కడికి పోలేదు, ఇదే ప్లేస్లో ఆగిపోయినాము. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేదారులు ఇక్కడ ఆగి మంచిగా బ్రేక్ఫాస్ట్, ఒక కప్ ఆఫ్ కాఫీ వేసుకొని బయలుదేరదాము. వెళ్ళేదారులు చూద్దాం, ఊర్లో మటన్ మంచిగా దొరుకుతుంది. మన తెలంగాణ వాళ్ళ ఇంట్లో సండే మటన్ లేకపోతే ఎట్లా చెప్పండి. సో మంచిగా మటన్ ఏంటన్నా నాకు అనిపించింది అంటే తీసుకొని పోదాం. రేటు కూడా తక్కువకి దొరుకుతుంది ఇట్లా ఊర్ల సైడ్కి వచ్చినప్పుడు. చలో ఇంకా మళ్ళీ అన్ని డ్రోన్, కెమెరా అన్నీ కూడా టాప్ బాక్స్లో పెట్టేసుకున్నా. ఈ ప్లేస్కి బాయ్ చెప్పేద్దాం ఇక. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. బండి పైన అసలు ఒక ఫోటో కూడా దిగలేదు, అన్ని సింగిల్గానే దిగినాం ఫొటోస్. అందుకే ఇక్కడ బ్రిడ్జ్ పైన ఇక్కడ ఆగి బండి పైన కూడా కొన్ని మంచి ఫొటోస్ తీసుకుందామని మంచి ప్లేస్లు అయితే వెతుకుతున్నాం. ఇంటికి దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇప్పటిదాకా అంటే తెలుసు, కుండపోచారం అనే రిజర్వాయర్ ఉందని, కానీ ఇంత బాగుంటుందని ఈరోజే తెలిసింది. చాలా బాగుంది, వచ్చినందుకు వర్త్. తాత వచ్చాడే అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేము ఇప్పుడు పోతున్నాం.
మేము వచ్చినప్పుడు అయితే ఎన్ని బైక్స్ వచ్చినాయి అంటే దగ్గర దగ్గర ఒక 20 to 30 బైక్స్ వచ్చినాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఈ రోడ్డు చాలా బాగుంది. కాకపోతే ఇది దిగినాక మళ్ళీ రిటర్న్ వెళ్తాం కదా, అదంతా ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది. ఆ ఆఫ్ రోడ్ ప్యాచ్ అంతా ఇప్పుడు చేసుకుంటూ పోవాలి మేము. చాలా మంది ఫిషింగ్ కూడా చేస్తుర్రు, ఆ ఫిషింగ్ రాడ్స్ అవి కొనుక్కొచ్చుకొని. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, వ్యూ మామూలుగా లేదు. వ్యూ బర్రెలు అయితే హైలైట్ అసలు. అవి బర్రెలా ఏందా అనుకున్నాం మేము చూడంగానే ఫస్ట్, కానీ మళ్ళీ డ్రోన్ దగ్గరకు పంపిస్తే బర్రెలు మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి అవి వాటర్లో. వీళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడనే, నేను వెళ్ళిపోయారేమో అనుకున్నా. చాలామంది బైకర్స్ వచ్చారు. స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి, 1-2. ఆ Z900 ఇంకో 2-3 ఉన్నాయి. అందరు ఇక్కడనే ఉన్నారు, వెళ్ళిపోయారు అనుకున్నా నేను. మీకు అక్కడ కనిపిస్తున్నాయో లేదో గోపురంలా ఒక చిన్న 2-3 గుంటలల్లో పూలు పండిస్తారు. అవి బంతి పూలే అనుకుంటున్నా, నాకైతే దూరం నుంచి కరెక్ట్గా కనిపిస్తలేవు క్లియర్గా. అట్లా ఇంకెక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది అందులో పోయి ఫోటో దిగితే. ఇక లోపలికి రావాలంటే ఇళ్ళ నుంచి రావాలి. ఉందా ఇట్లా పోదామా ఇట్లా? వచ్చేటప్పుడు మేము అట్లా వచ్చినాము ఆ రూట్లో, ఇప్పుడు ఈ రూట్లో వెళ్తున్నాము. ఈ రోడ్డు పోతుందో తెలియదు కానీ మేమైతే పోతున్నాం ఇలా. ఒకసారి ఎందుకైనా మంచి లొకేషన్ చూద్దాం. ఓకే, మట్టి రోడ్లు ఉంది. పోతుండొచ్చు పోనీ. రోడ్డు ఉందంటే ఎక్కడికో ఒక దగ్గరికి అయితే తీసుకొని పోతుంది మనని. మొత్తం కంప్లీట్ జంగల్ నుంచి పోతున్నాం. స్కిడ్ అవుతుంటే కొంచెం అవుతుంది. అది మట్టి ఉంది మధ్యలో, రోడ్ మధ్యలో. ఆ మట్టిలోకి పోతే స్కిడ్ అయిపోతుంది బండి. రైట్ స్ట్రైట్ వచ్చింది. అటు పోదామా ఇటు పోదామా? ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఈ రోడ్ తీసుకొని. మేము నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. అక్కడ ఆ రిజర్వాయర్ మీద ఉన్నంతసేపు అసలు ఎండనే రాలేదు. ఇప్పుడు కొంచెం లైట్గా వస్తుంది ఎండ. ఓకే, రోడ్కి దగ్గర సాయి పోతుందిరా. మ్యాప్లో రోడ్ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందర బైక్ కూడా వస్తుంది. ఆంటీ సీరియస్గా చూస్తుంది, నన్ను కొడతావా ఆంటీ? నన్ను ఎందుకు కొట్ట చూస్తున్నావు? ఊర్లలో చాలా మటుకు అందరి ఫేసులు సీరియస్గా ఉంటాయి, నవ్వుముఖం ఉండదు. ఎటో వస్తున్నామో ఏం అర్థమే అవుతలేదు మాకైతే. ఇక్కడ రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా? రైట్ పోవాలి. ముందర ఇది రోడే అనుకుంటా. కనిపిస్తుంది రోడ్. ఫైనల్లీ వి మేడ్ ఇట్. రోడ్ మీదకి వచ్చేసినాం. ఒక కొత్త రోడ్ని కనిపెట్టినాం మేము. ఫస్ట్ ఏ రోడ్లు ఉన్నామో చూద్దాం మనం. షామీర్పేట రోడ్లు ఇక్కడ ఉంది. ఇక్కడ దారిలో ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది. అక్కడ పోయి మంచిగా ఇడ్లీ సాంబార్ టిఫిన్ చేసుకొని ఒక కాఫీ తాగేసేసి అక్కడ నుండి చూద్దాం. ఇప్పుడు వెళ్ళేదారిలో ఎక్కడన్నా మంచి మటన్ షాప్ కనిపిస్తే మటన్ కూడా తీసుకుందాం. చలో లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఆకలి అవుతుంది ఫుల్. పొద్దున డైరెక్ట్గా వామ్ వాటర్ తాగి కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని బైక్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు ఛాన్స్ అయిపోయింది తినక, ఇక ఆకలి అవుతుంది. షామీర్పేట సైడ్ కూరగాయలు బాగా పండిస్తారు. ఎక్కడ చూసినా కూరగాయలు తీసుకుపోతారు ఆటోలో తెంపుకొని. అంటే పొద్దున తెంపుతారు కదా, తెంపి ఆ ఫ్రెష్ కూరగాయలను మార్కెట్లకి లేకపోతే లోకల్గా ఉన్న షాప్స్లకి సప్లై చేస్తారు కదా. ఎక్కడ చూసినా ఆటోలలో కూరగాయలు కనిపిస్తుంది. సో నేను చెప్పిన ప్లేస్ ఇదే. ఇందులో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. ఆహా ఏమి రుచి. ఒకసారి 2 సార్లు తిన్నాను ఇక్కడ, బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. రెండు సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము, ఒక మసాలా దోశ తీసుకున్నాము. నేను ఎప్పుడు వచ్చినా సాంబార్ ఇడ్లీ తింటా. సాంబార్ ఇడ్లీ టేస్ట్ అయితే నాకు తెలుసు. అంటే సాంబార్లో ఎక్కువ నీళ్ళు ఉండవు, మంచిగా తిక్కుగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్. దోశ కూడా తీసుకున్నాం ఫస్ట్ టైం, అది కూడా ట్రై చేసి చెప్తే ఎట్లుందో. బ్రేక్ఫాస్ట్ చేసేసేపు టైం ల్యాప్స్ పెట్టినా, అది సరిగ్గా రాలేదు. ఈ వీడియోలో పెడతా ఇంకే తెలుస్తుంది. లైన్స్ వచ్చేసినాయి మొత్తం. దోశ నాకు యావరేజ్ అనిపించింది. ఇడ్లీ బాగుంది. ఇడ్లీ నచ్చినంత దోశ అయితే నచ్చలేదు. నాకైతే రెండు నచ్చినాయి. కాఫీ అలవాటైనాక మానుకోలేము. ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బ్లాక్ కాఫీ తాగుతా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇంకా చక్కెర పాలు వేసిన కాఫీ తాగుతా. ఏం చేస్తా, ఏదో ఒకటి తాగాలి. తాగకపోతే సుధరాయించు. ఒకటేసారి తాగుతారు, మళ్ళీ 10 సార్లు తాగా నేను కాఫీలు టీలు.
చూద్దాం మటన్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నాను నేను. షామీర్పేట విలేజ్ లోపల పోతే దొరుకుతుండొచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. చాలా రోజులు అయింది ఇట్లాంటి బండి నడిపించి, అంటే స్పోర్ట్స్ బండి నడిపించి. అరే ఇది పికప్ బాగుంది, ఇది కూడా రోడ్ మీద వండుకొని పోతున్నట్టే ఉంది నాకైతే. అంటే అది చాలా హైట్ ఉంటుంది నా బండి, ఇది మొత్తం కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఎక్కువసేపు ఇదే పొజిషన్లో నడిపితే నడుముని వస్తుంది, ఎక్కువసేపు నడపలేము. ఇట్లా మన రిస్ట్ పైన ఎక్కువ లోడ్ పడుతుంది ఈ బండి నడుపుతుంటాయి ఇట్లా. అంటే ఈ బండి అని కాదు, ఏ స్పోర్ట్స్ బండి నడిపినా మన ప్రెషర్ అంతా ఇట్లా ఉంటుంది కదా, హ్యాండిల్ పైన బెండ్ అయి ఉంటాం కదా, రిస్ట్ పైన ఎక్కువ లోడ్ పడుతుంటుంది, బాడీ ప్రెషర్ పడుతుంటుంది, దానివల్ల రిస్ట్ని వస్తుంది. ఇంటికి పోయేదు దారా, ఇంటికి పోయిపోదు రైట్. మళ్ళా ఫోన్ చేయబట్టరా, పోదాం ఇట్లానే రైట్. మరి బాయ్. బ్యాక్ టు హోమ్ స్వీట్ హోమ్. ఏం చేస్తుండో మావాడు? ఓహో ఏం చేస్తున్నావు సహన్? బండ్లను జమాయిస్తుండు. ఈరోజు సండే రైట్ టు కుండపోచారం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము, మీరు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా ఈ వీడియో చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి మంచి రైడ్స్తో మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.